ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వెనుక ఉన్న నిజమైన నాయకుడు ఎవరో తెలుసా? తెన్నేటి కృష్ణప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి విశేష కృషి చేసిన దూరదృష్టి గల మహానుభావుడు. ఆయన నిట్ వరంగల్లో బీటెక్, ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ పూర్తి చేసి 1986లో ఐపీఎస్ సేవల్లో చేరారు. 1999లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఎంపిక చేసి ఏపీఐఐసికి చైర్మన్ గా నియమించారు. 1999 నుండి 2004 మధ్య కాలంలో అనేక విప్లవాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు మార్గదర్శకత్వం వహించారు. తెలుగు జాతి కోసం హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఎయిర్పోర్ట్ కట్టాం. ఔటర్ రింగ్ రోడ్ వేసాం. హైటెక్ సిటీ కట్టాం. నేను ఆ రోజు చేసినప్పుడు కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి, ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పనిచేసి ఆయన కూడా అభివృద్ధిలో భాగస్వామి అయ్యాడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. హైటెక్ సిటీ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆకర్షించేందుకు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ బిల్ గేట్స్ కలిసి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో హైటెక్ సిటీని సందర్శించారు. ఈ సందర్శన అనంతరం అనేక మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యాలయాలను స్థాపించాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ టాప్ 10 విమానాశ్రయాలలో స్థానం సంపాదించిన ఈ విమానాశ్రయం రూపకల్పన, అభివృద్ధిలో తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ప్రథమ స్థానంలో నిలిచారు. ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్ల పొడవైన 8 లేన్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ద్వారా అంతర్జాతీయ విమానాశ్రయం, ఐకేపీ నాలెడ్జ్ పార్క్, ప్రధాన వాణిజ్య ప్రాంతాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని భాగాలను సమగ్రంగా అనుసంధానించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాన్హాటన్, సింగపూర్ల తరహాలో నిర్మించబడిన ఈ ప్రాంతంలో ఐసిఐసిఐ బ్యాంక్, యుఎన్ కాన్సులేట్, అమెజాన్, యాపిల్, ఫేస్బుక్, గూగుల్ వంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. హెచ్ఐసిసి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోని అతిపెద్ద కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ ను స్థాపించడంలో ఆయన కృషి అపారమైనది. బాలానగర్ హిల్స్ గోల్ఫ్ కోర్స్ 235 ఎకరాల విస్తీర్ణంలో 7000 స్క్వేర్ యార్డ్ అంతర్జాతీయ ప్రమాణాల 18 హోల్ par 72 ఛాంపియన్షిప్ లేఅవుట్ గల గోల్ఫ్ కోర్స్ ను రూపకల్పన చేశారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టులు, విశాఖ ఫార్మాసిటీ ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 25 లక్షల పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏటా 17,400 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. తెన్నేటి కృష్ణప్రసాద్ గారి దూరదృష్టి, అంకితభావం వల్ల ఆర్థిక వృద్ధి వేగవంతమైంది. లక్షలాది ప్రజల జీవిత ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం మార్గం చూపుతున్న ఈ మహానుభావుడికి మనమందరం కలిసి అభినందనలు తెలుపుకుందాం.